సిద్ధు లక్ష్మికి కనపడడంతో రా బాబు ఇంటికి రా అని నేరుగా ఇంటికి తీసుకొస్తుంది. రా బాబు రా లోపలికి రా అని లోపలికి తీసుకొచ్చి బాబు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని లక్ష్మి లోపలికి వెళ్తుంది. సిద్ధు తులసి వాళ్ళ ఇంట్లో హాల్లో సోఫాలో కూర్చొని ఉంటాడు. తులసి అయితే కిచెన్లో ఉంటుంది. లక్ష్మి వెళ్తుంది. అమ్మ ఏంటమ్మా ఎవరమ్మా వచ్చింది అని తులసి అడుగుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ వచ్చారు అని లక్ష్మి అయితే చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నీకు ఫ్రెండ్ వచ్చాడా, ఎవరమ్మా ఆ ఫ్రెండు అని తులసి అయితే అడుగుతూ ఉంటుంది. అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడే ఆ అబ్బాయే నా ఫ్రెండ్, చాలా మంచోడు, నువ్వు కాఫీ పెట్టి తీసుకురావా అని చూపిస్తూ ఉంటుంది. హాల్లో కూర్చున్న సిద్ధుని తులసి అయితే వెనక వైపు నుంచి చూస్తూ ఉంటుంది. అయ్యో ముఖం కనిపించడం లేదే, సరే కాఫీ ఇవ్వటానికి వెళ్తాను కదా అప్పుడు చూడొచ్చులే అని తులసి అనుకుంటుంది. ఇక అక్కడే తులసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో గోడకి తగిలించుంటుంది. అయినా అయితే సిద్ధు అయితే ఆ ఫోటో వైపు చూడ్డు, ఇల్లంతా కూడా మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడే బామ్మ సిద్ధు దగ్గరికి వస్తుంది. మాటలు కలుపుతూ ఉంటుంది. అయితే ఈ రాజకుమారుడికి ఇంకా పెళ్లి కాలేదన్నమాట, అయితే హీరోయిన్ లాంటి మంచి అమ్మాయి నీకు భార్యగా రావాలి అని బామ్మ అంటుంది. అలాగే బామ్మ అని సిద్ధు అది విని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈలోపే సిద్ధుకి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ గుమ్మం బయటికి వస్తాడు. పైనేమో కీర్తి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, కింద సిద్ధు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పైన ఉన్న కీర్తి కింద ఉన్న సిద్ధుని అసలు పట్టించుకో ఉండదు. అప్పుడే తులసి ఇక కాఫీ తీసుకొని హాల్లోకి వస్తుంది. బామ్మ ఎక్కడతను, నేను కాఫీ తీసుకొచ్చాను అని అడుగుతూ ఉంటుంది. అదిగో బయట ఫోన్ మాట్లాడుతున్నాడమ్మా అని బామ్మ అంటుంది. అంటే ఆ రోజు ఇక తాళిని కాపాడి నీకు జాగ్రత్తగా నీ చేతిలో పెట్టింది ఇతనేనమాట అని తులసి అడుగుతూ ఉంటుంది. అవును అని లక్ష్మి అంటుంది. అతను చాలా మంచివాడు, అంతకుముందు కూడా చీర కింద పడకుండా నాకు సహాయం చేశాడు, తాళి కూడా కింద పడకుండా నాకు అప్పచెప్పాడు అని సిద్ధు గురించి తులసికి లక్ష్మి అయితే చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఏంటబ్బా ఇతన్ని ఇంకా నేను చూడలేకపోతున్నానే అని తులసి అనుకుంటుంది. అప్పుడే ఫోన్ మాట్లాడేసిన సిద్ధు లోపలికి వస్తాడు. తులసి సిద్ధు ఒకరినొకరైతే చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు.